అయితే అదటతో చనిపోతే నేను ఫోన్ చేసినా ఫోన్ చేసిన ఆయన ఫోన్ చేస్తే సార్ మరి గిట్లా మా నాన్న గిట్లా సీరియస్ ఉన్నాడు హాస్పిటల్ కొద్ది పైసలు పంపిస్తారు ఫోన్ పే ఎన్ని ఉంటాయని పంపిస్తారు మళ్ళీ మీతో ఇప్పుడు ఇద్దరు సార్ అని కాలు మొక్కిన సార్ అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు నువ్వు పంట మీదే నువ్వు కాలు మొక్కిన పైన చేయలేడు. అవునన్న కాలు మొక్కి ఏం చేసిందన్న ఫోన్ కట్ చేసేసింది అన్న ఫోన్ కట్ చేసినట్టు అప్పటి నుంచి ఇప్పుడు బిజీ రింగ్ టోన్ పెట్టేసాను అన్న ఫోన్ చెప్తే లేవటాడు ఇక. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇప్పుడు నీ పంట తీసుకపోయిండు అక్కడ అమ్ముకున్నాడు పంటల మళ్ళా అమ్ముకున్నాడు అన్న అప్పుడు కంపెనీ అమ్మేసుకుని డబ్బులు తీసుకున్నాడు మీకు డబ్బులు ఇవ్వకుండా కాబట్టి నీ ఫోన్ కట్ చేసి నీ పంట తీసుకపోయి. అవునన్నా అంతే అన్న అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు నీ కాడికి ఇప్పుడు నువ్వు ఇట్లా ఊకుంటే రేపు ఇంకో దగ్గర పోతారు. అదే అన్న నేను కూడా ఇప్పుడు నాకు చేసినట్లు ఇంకొకరు మోసం చేయొద్దన్న రైతు ఉన్నది నష్టపోతాడు ఇంకొకటి పని చేయబుద్ది అన్న నేను ఇప్పుడు లైవ్ లో ఆయన ఫోన్ చేస్తా నేను చూస్తా నేను. సరే అన్న సరే. అశోక్ రావు అనేటువంటి ఒక అంటే దళారి ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఆర్మూరు ప్రాంతానికి వెళ్ళి విత్తనాలు సరఫరా చేస్తున్నాం తర్వాత మేమే కొనుక్కుంటామని చెప్పి ఒక రైతు అశోక్ అనే రైతుకు ఇతని పేరు కూడా అశోక్ అనుకుంటా రైతు పేరు కూడా పేరు సింక్ అయింది ఆర్మూరుకి వెళ్ళి అతని దగ్గర ఏమంటారు మక్కలు ఉంకపోతారు కదా మక్కలు ఉంకపోతే బీటీ అనే మన కల్లంకిలు ఉండిపోతాయి కల్లంకిలు జోకేసుకొని తీసుకుపోతారు కదా జోకేసుకొని తీసుకుపోయి ఆ మక్కలు అతను మార్కెట్లో అమ్ముకున్నాడు రైతుకు మాత్రం డబ్బులు ఎక్కువ పెట్టిండట. శుద్ధం ఇతను ఫోన్ చేస్తాం అశోక్ రావు దళారి. ఏంటంటే మిత్రులారా రైతు దగ్గర మక్కలు తీసుకుపోయి మా నాన్న ఏడిపోయిండు నా డబ్బులు నాకేది కాలు మొక్కితే ఫోన్ నెంబర్ బ్లాక్ పెట్టిండు రైతుది. అంటే ఇలాంటి వ్యక్తులు ఏమవుతుంటే పల్లెటూరులోకి వచ్చి రైతుల దగ్గరికి వచ్చి ఆ విత్తనాలు సరఫరా చేస్తాం అవి పంట పండిన తర్వాత మేమే కొనుక్కపోతామని చెప్పి ఈ రకంగా దళాలు చాలా ప్రాంతాలు మోసం చేస్తున్నారు. దయచేసి రైతులారా ఇలాంటి వాడు మీ దృష్టిలో ఉంటే మాకు కాంటాక్ట్ కండి. మిస్టర్ అశోక్ రావు నువ్వు ఫోన్ లావాటాలే వరంగల్ అశోక్ రావట ఈ వ్యక్తి ఆర్మూర్ ప్రాంతంలో రైతుల్ని దగా చేస్తున్నట్టు తెలిసింది. ఇంతకుముందు మన రైతులు మాట్లాడినాం ఇతను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇతనితో మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నాం. మిస్టర్ అశోక్ రావు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీ నెంబర్ డిస్ప్లే మీద పెడతా జనం చూసుకుంటారు. ఈ దొంగలు ఎట్లుంటారంటే మిట్లారా ఈ దొంగలు రైతుల దగ్గర పాపం రైతులు అమాయకులు రావాలి వడ్లు మొక్కలు తీసుకుపోవాలి అందరినీ కాదు కొందరు ఇట్లా తీసుకుపోవాలి అక్కడ బీట్లు అమ్ముకోవాలి లేదా పైసలు కొట్టాలి రైతులకు. ఓకే వీడు లిఫ్ట్ చేయడు. ఇట్లా విషయం ఏంటంటే ఇంతకుముందు మనం ఒక రైతన్నతో మాట్లాడినాం ఆ రైతన్న దగ్గర మక్కలు తీసుకుపోయినట 80 క్వింటాల చెప్పిన 80 క్వింటాల మక్కలు తీసుకుపోయి అవి మార్కెట్లో అమ్ముకున్నాడు. ఇతనికి ₹1,00,000 ఇంత ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వలేదట. అంటే ఆ మక్కలు ఇంకపోయేటప్పుడు కొద్దిగా అమౌంట్ ఇచ్చి కొట్టుకుపోతారు కదా దాని తర్వాత అమ్ముకున్నాడు అయిపోయింది. మళ్ళీ మిగతా డబ్బులు అడిగితే ఫోన్ నెంబర్ బ్లాక్ పెట్టేసిందట. మా తల్లి చనిపోయిండు ఇట్లా ఒకసారి వినండి. పంట పండించిన రైతు తన ధాన్యాన్ని నమ్ముకొని డబ్బులు ఇవ్వకుండా గోసపెట్టుకుంటుంటే వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత ఈ దళారికి ఫోన్ చేసి మా నాన్న చనిపోయిండు కొద్దిగా కార్యక్రమాలు చేసడానికి డబ్బులు లేవు నీ కాలు మొక్కుతా నా డబ్బులు నాకు అంటే వీడు నెంబర్ బ్లాక్ పెట్టినాడు. అశోక్ రావు అనేవాడు మిస్టర్ అశోక్ రావు ఆర్మూర్ చెందినటువంటి రైతుకు కావచ్చు ఇంకా నువ్వు ఏ ప్రాంతంలో ఎక్కడున్నావో నీ డాటా తీసి ప్రయత్నం చేస్తా నేను. నువ్వు రైతులకు ఇట్లా ధాన్యం కొనుక్కొని మోసం చేస్తున్నావు తెలిసింది. రైతులందరికీ కూడా నువ్వు డబ్బులు ముట్ట చెప్పాలి. ఖచ్చితంగా ముట్ట చెప్పిన పక్షంలో నీ డాటా తీస్తా నేను.
ఈ డాటా తీస్తా, డిస్ప్లే మీద నీ ఫోటో కూడా పెడితే తీసుకున్నా నేను. ఏదవా సిగ్గు శరం లేదురా నీకు? రైతు 6 కాలం శ్రమించి పంట పండిస్తుంటే ఆ పంట తీసుకెళ్లి వాళ్ళని మోసం చేసి ఆ పంటను మార్కెట్లో అమ్ముకొని రైతులకు పైసలు కొట్టి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ బ్లాక్ పెట్టి ఏమనుకుంటున్నారా నువ్వు? ఏమనుకుంటున్నారు? ఇట్లా వీడియో షేర్ చేయండి. రైతులకు, ఆరుమూరు ప్రాంతానికి చెందిన రైతులకు వాళ్ళ డబ్బులు కొట్టినమాట, ఆ డబ్బులు తక్షణం వాళ్ళకి చెల్లించాలి. ఒకవేళ చెల్లించిన పక్షంలో నీ డాటా తీయడం మొదలు పెడితే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏ రైతుకు ముంచినావో ఏందని కూడా తీస్తాం. రైతులు 6 కాలం శ్రమించి పంట పండిస్తే కొనకపోయినోడు ఇట్లా రైతులను మోసం చేస్తే రైతు ఏడిపోవాలి. ఇట్లా వీడియో షేర్ చేయండి. రైతులకు ఇట్లా మోసం చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు నేను ఒకటి చెప్తున్నా, దళారుల చేతులు మోసపోకండి. ఎవరైనా మోసపోయి ఉంటే నేను డిస్ప్లే మీద నా నెంబర్ పెడుతున్నా, మీరు కాంటాక్ట్ కావచ్చు. చూద్దాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఆరుమూరు ప్రాంతం చేసిన రైతుకు డబ్బులు ఇచ్చేతున్నటువంటి ఒక ఈ దళారి అశోక్ రావు అనే దళారి, నువ్వు తక్షణం వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. చెల్లించని పక్షంలో ఖచ్చితంగా నీ వెనక వరకు సుడి పెడతాం.